గుంటూరు నుంచి పాట్నాకు వెళ్తున్న మిర్చి లోడుతో వెళ్తున్న లారీని ఏలూరులో దుండగులు అపహరించారు. లారీ ఓనర్ పెద్ద కాకాని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. భద్రాచలం జిల్లా మనుగురు మండలంలోని కమలాపుర గ్రామంలో మనుగురు పోలీసులు మిర్చి లారీని పట్టుకున్నారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు మనుగురు సీఐ సతీష్ కుమార్ తెలిపారు. లారీ డ్రైవర్, క్లీనర్ ఏమయ్యారో విచారణ జరుపుతున్నట్టు తెలిపారు. కొంతమంది వ్యక్తులు ఒక మిర్చి లోడ్ లారీ అదేవిధంగా ఒక కారు తోటి అనుమానాస్పదం ఉందని మాకు సమాచారం వెళ్ళిన వెంటనే నేను మరియు రంజిత్ ఎస్ఐ అదేవిధంగా మా సిబ్బందితో కలిసి వెళ్ళి అట్టి వ్యక్తులను అదుపులో తీసుకోవడం జరిగింది. వారిని విచారించిన క్రమంలో వారు ఇటు లారీ గుంటూరు నుండి బయలుదేరి మిర్చి లోడ్తోటి సుమారు 15 టన్నుల మిర్చి లోడ్ 13 లక్షల రూపాయల విలువ కలిగి బంగ్లాదేశ్ బోర్డర్కు వెళ్తుంది. ఏలూరు అవుట్కట్స్లో హైవే మీద ఇంటి లారీని డ్రైవర్ని ఆపి డ్రైవర్ని అక్కడ బెదిరించి కింద దింపేసి అటు లారీని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. దీంట్లో 4 వ్యక్తులలో మణికంఠ అనే వ్యక్తి ప్రస్తుతం మనుగురులో ఉంటున్నాడు. ఇతని ప్రాపర్ కూడా విజయవాడే. ఈ నూతన్ కుమార్, హరికృష్ణ, తేజ్ కుమార్ ఈ 3 వ్యక్తులు కూడా గుంటూరుకు సంబంధించిన వ్యక్తులు. వీరు అక్కడి నుంచి దొంగతనం తీసుకొని వచ్చి ఇక్కడికి రావడం జరిగింది. వీటి మీద ఏలూరు దెందులూరు పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ కేసు నమోదైందని అటు ఆ పోలీస్ వారికి మేము సమాచారం అందించడం జరిగింది. తదుపరి లీగల్గా వారికి ఇటు లారీ